వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ ఒక రాజకీయ ఉన్మాదని కరప మండలం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. కరప మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల మండల అధ్యక్షులు బండారు మురళి, పద్మావతి, వెంకటలక్ష్మిలు మాట్లాడుతూ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో పెనుగుతురు నీటి సంఘం అధ్యక్షులు గోవిందు, శంకర్, భోగిరెడ్డి, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేస్తూ ఆదర్శంగా ఉండాలి, కానీ జగన్ యొక్క నీతిమాలి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎక్కడా, కూటమి ప్రభుత్వానికి ఎక్కడా లేదు. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయడానికే వచ్చింది తప్ప ప్రజల్ని ప్రజలకు ఏ అవసరం వచ్చినా తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలకు అండగా ఉండాలి, వారికి భరోసాగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో పనిచేసిన వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి దాకా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎంతో వ్యవస్థని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యవస్థను నాశనం చేస్తూ ఇప్పుడు కూడా నేను మంచి చేస్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఇదో జగన్, నీకు ఈ ప్రెస్ మీట్గా మేము సవాళ్ళు ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏం చేసిందో సంవత్సర కాలంలో మీ నాయకులు ఎవరన్నా మా దగ్గర పంపించు, మేము చెప్తాం. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసావో మా తీసుకురా, మీ నాయకులు మీ ఎదురు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం, తెలుసుకుందాం రా. అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి పరదాల మధ్యలో ఉండి 5 సంవత్సరాలు గడిపో, ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంటే ప్రజలను చంపుతున్నావు తప్ప ప్రజలకు న్యాయం చేస్తలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇది ఆయన కారుతో వెళ్తుండగా, పర్యటన చేస్తుండగా ఒక వ్యక్తిని తలమేంచి ఎక్కించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది చాలా ఆయన అలా మనిషిని కారుతో తొక్కించేస్తున్నారని తోలి వ్యక్తికి తెలియలేదు, అందులో ఉన్న వ్యక్తులకి తెలియలేదు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఎంత జనం ఉండగా ఒక్కరూ కూడా చూడలేదు. అది ఆయన పీక్ మేంచి వెళ్ళడం చాలా ఇది కింద ఉంది. దాన్ని స్పందించడానికి జగన్మోహన్ రెడ్డికి ఇదే మేము చెప్తున్న విషయం. ఒక ప్రజల్లో వ్యక్తిగా ఉన్నానని చెప్పి చాలా చోట్ల చెప్పారు ఆయన, కానీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని కారుతో తొక్కించున్నది అది చాలా బాధాకరం విషయం. కారు కింద పడిపోయినటువంటి వ్యక్తిని తొక్కుకుంటూ ఊరేగింపు కొనసాగించారు. గతంలో సుధాకర్ గారు అనే డాక్టర్ గారిని ఇదే విధంగా ఒక మాస్కులు లేవని అనడంతోనే అతన్ని దౌర్జన్యంగా అని హింసించి అతని మరణానికి కారణమయ్యారు. అలాగే మన కాకినాడ జిల్లా కాకినాడలో అనంతబాబు అనే వ్యక్తి ఒక మహిళ, ఒక దళిత సోదరుణ్ణి, డ్రైవర్ని ఒక డోర్ డెలివరీ చేశారు. అలాగే మొన్న కోడికత్తి అనే డ్రామాతో ఒక కుర్రాడిని అతన్ని జైల్లో పెట్టి హింసించి నానా రకాలు వేధించారు. ఇవాళ మళ్ళీ పల్నాడు జిల్లాలో మళ్ళీ ఈ కార్యక్రమం అదే వాళ్ళ కార్యకర్తనే శుభ్రంగా కారుతో నలిపి తొక్కి చంపారు. అటు దారుణాలు ఒడిగడుతుంటే ప్రజల మనసుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇటువంటి గవర్నమెంట్ని మళ్ళీ గతంలో కానీ ఎప్పుడు కానీ రానివ్వకుండా చేయాలని ప్రజల్ని అందరినీ కూడా వందనం ఇచ్చి 15,000 అని చెప్పి నువ్వు 13,000 ఇవ్వడం జరిగింది. కానీ మా నాయకులు అలా కాదు, ఎంతమందికి అయితే ఇస్తానన్నారో 10 మంది ఉన్నా ఇచ్చారు, 20 మంది ఉన్నా ఇచ్చారు. 2,000 మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అకౌంట్లోకి వెళ్తున్నాయని చెప్పి అందరూ అంటున్నారు. కానీ నువ్వు ఏ అకౌంట్లో వేసుకున్నావో అందరికీ తెలుసు. అది స్కూలు అభివృద్ధి కోసం ఆ డబ్బులు 2,000 అన్నది స్కూల్ అభివృద్ధి కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది స్కూల్కి, అంతేగాని వాళ్ళ అకౌంట్లో వేసుకోలేదు నీకులాగా. అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ టైం అనేది స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి, చూసుకో. ఆల్రెడీ నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు నువ్వు అండమాన్ నికోబార్ దీవులకు కూడా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ప్రజలందరూ కూడా ఎలా బుద్ధి చెప్పారో మిగతా వాళ్ళు కూడా అలా బుద్ధి చెప్తారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండు. డోర్ డెలివరీ చేశారు. అలాగే మొన్న కోడికత్తి అనే డ్రామాతో ఒక కుర్రాడిని అతన్ని జైల్లో పెట్టి హింసించి నానా రకాలు వేధించారు. ఇవాళ మళ్ళీ పల్నాడు జిల్లాలో మళ్ళీ ఈ కార్యక్రమం అదే వాళ్ళ కార్యకర్తనే శుభ్రంగా కారుతో నలిపి తొక్కి చంపారు. అటు దారుణాలు ఒడిగడుతుంటే ప్రజల మనసుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇటువంటి గవర్నమెంట్ని మళ్ళీ గతంలో కానీ ఎప్పుడు కానీ రానివ్వకుండా చేయాలని ప్రజల్ని అందరినీ కూడా